మీ దగ్గర 10,000 ఉంటే అది లక్ష అవ్వాలంటే ఎంత టైం పడుతుంది అనుకుంటున్నారు? బ్యాంక్లో పెడితే చాలా టైం పడుతుంది. కానీ స్టాక్ మార్కెట్లో సరిగ్గా ఇన్వెస్ట్ చేస్తే అదే డబ్బులు చాలా వేగంగా పెరగొచ్చు. అయితే ఎందుకు చాలామంది స్టాక్ మార్కెట్లో డబ్బులు కోల్పోతున్నారు? ఈ వీడియో చివరి వరకు చూస్తే స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి, ఎలా పనిచేస్తుంది, ఎలా సేఫ్గా స్టార్ట్ చేయాలి అన్నీ క్లియర్గా అర్థమవుతుంది. స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి? స్టాక్ మార్కెట్ అనేది కంపెనీలో చిన్న భాగాలు కొనడం. ఉదాహరణకు ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీకి బిజినెస్ పెంచడానికి డబ్బులు కావాలి. అప్పుడు అది తన కంపెనీలో చిన్న చిన్న భాగాలకు విభజించి వాటిని షేర్స్గా అమ్ముతుంది. మీరు ఒక షేర్ కొన్నారంటే ఆ కంపెనీలో మీరు కూడా ఒక చిన్న ఓనర్ అవుతారు. మార్కెట్ ఎలా పనిచేస్తుంది? స్టాక్ మార్కెట్ చాలా సింపుల్గా కాన్సెప్ట్ మీద పనిచేస్తుంది. అది డిమాండ్ అండ్ సప్లై. ఎక్కువ మంది కొనాలంటే ధర పెరుగుతుంది. ఎక్కువ మంది అమ్మాలనుకుంటే ధర పడిపోతుంది. ఉదాహరణకి ఒక కంపెనీ మంచి లాభాలు చూపిస్తుంది. అందరూ కొనడానికి వస్తారు, ధర పెరుగుతుంది. స్టాక్ మార్కెట్ రకాలు ఏమిటి? స్టాక్ మార్కెట్లో 3 ముఖ్యమైన సేల్స్ ఉన్నాయి. డైలీ ట్రేడింగ్, ఒకరోజు కొనడం అమ్మడం. స్వింగ్ ట్రేడింగ్, కొన్ని రోజులు లేదా వారాలు. లాంగ్ టర్మినల్ ఇన్వెస్ట్మెంట్, సంవత్సరాల పాటు పెట్టడం. బిగినర్స్కి లాంగ్ టర్మినల్ ఇన్వెస్ట్మెంట్ చాలా సేఫ్. డీమాట్ అకౌంట్ అంటే ఏమిటి? స్టాక్ మార్కెట్కి రావాలంటే డీమాట్ అకౌంట్ అవసరం. ఇది మీ షేర్స్ని డిజిటల్గా సేవ్ చేసే అకౌంట్. మొత్తానికి 3 అవసరం: బ్యాంక్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్, డీమాట్ అకౌంట్. ఇది ఉంటే మీ షేర్స్ కొనగలుగుతారు. స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించవచ్చు, కానీ అదే సమయంలో లాస్ కూడా అవుతుంది. మార్కెట్లో ఎప్పుడూ పైకి వెళ్ళదు, కొన్నిసార్లు పడిపోతుంది. ఇక్కడ ఎక్కువగా నష్టపోయేది ఎమోషనల్ వల్లే. కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు ఎక్కువ చేసే తప్పులు: అన్ని డబ్బులు ఒకేసారి పెట్టడం, ఎవరో చెప్పిన టిప్స్ నమ్మడం, త్వరగా రీచ్ అవ్వాలనే ఆలోచన. ఈ తప్పులు చేయకపోతే మీరు సేఫ్గా ఉంటారు. ఎలా స్టార్ట్ చేయాలి? స్టార్ట్ చేసే ముందు ఇలా చేయండి. చిన్న మొత్తంలో మొదలు పెట్టండి. ముందుగా నేర్చుకోండి. ఒకే కంపెనీలో పెట్టొద్దు. ఉదాహరణకి 5,000 ఉంటే 4-5 కంపెనీల్లో పెట్టండి. లాంగ్ టర్మినల్ ఇన్వెస్ట్మెంట్, స్టాక్ మార్కెట్లో నిజమైన మ్యాజిక్ టైం. మీరు ఎక్కువ కాలం పెట్టినంత డబ్బు పెరగడం. దీన్ని కాంపౌండింగ్ అంటారు. అంటే మీ డబ్బు మీద డబ్బు రావడం. రియల్ లైఫ్ ఉదాహరణ: ఒక వ్యక్తి 10 సంవత్సరాల క్రితం మంచి కంపెనీలో పెట్టుబడి పెట్టాడు అనుకోండి. ఆ డబ్బులు ఇప్పుడు చాలా రేట్లు పెరిగింది. అందుకే త్వరగా లాభం కాకుండా దీర్ఘకాలం ఆలోచన ఉండాలి. మీకు సహాయపడే చేసే కొన్ని టిప్స్: న్యూస్ ఫాలో అవ్వండి, కంపెనీల గురించి తెలుసుకోండి, ఎమోషనల్ కంట్రోల్ చేయండి, రిస్క్ అర్థం చేసుకోండి. స్టాక్ మార్కెట్ కష్టం కాదు, కానీ సీరియస్గా తీసుకుంటే, సరైన నాలెడ్జ్ ఉంటే ఎవరైనా సక్సెస్ అవ్వచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.